కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరు పుర ప్రజలకి నమస్కారం అండి. మేము 188/1 ఫ్లాట్ బాధితులం అండి. మేము సర్వే నెంబర్ బాధితులం. మేము రాప్తాడు పొలం, మాది రాప్తాడు పొలం దగ్గర మాకు సబ్ డివిజన్ చేసి వీళ్ళెవరో సంజీవ్ రెడ్డి, కాసంశెట్టి లక్ష్మయ్య, లక్ష్మీదేవం వాళ్ళు ముగ్గురు కలిసి మాకు అమ్మి ఉన్నారు. అమ్మాయి ఉంటే మాకు తర్వాత దీన్ని ముందల నుంచి వెనక నుంచి ముందుకి కావాలని చెప్పి వాళ్ళు సబ్ డివిజన్ చేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకంగా వచ్చి భయభ్రాంతులు చేస్తున్నారు. మేము ఎవరండి చిన్నపరెడ్డి వాళ్ళ తాలూకా వచ్చి మమ్మల్ని అందరినీ ఒక్కో రోజుకి ఒక్కో రకంగా భయభ్రాంతులు చేస్తూ పోలీస్ స్టేషన్కి కానిస్టేబుల్కి తోలుకొని వచ్చి చెప్తూ ఉన్నారు మమ్మల్ని. దాన్ని ఒక్కరు మాకు దయవుంచి మా ప్లాట్లు మేము 85-86 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం దాకా కొని ఉన్నాము మేము. దీనివల్ల వాళ్ళని అడిగితే మా వాళ్ళు ఎవరో అమ్మున్నారు, మాకు తెలియదు అవన్నీ అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వాళ్ళు మేము మారుస్తామని చెప్పి సబ్ డివిజన్లు చేస్తామని చెప్పి కొద్దిగా భయభ్రాంతులు చేస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మేము 200 ప్లాట్లలో ఉండే మెంబర్లం మేమండి. 200 ప్లాట్లు గల మేము సభ్యులం. మమ్మల్ని ఒకరు ఇబ్బంది పెడుతున్నారు. దయవుంచి మాకు ఈ మీడియా ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ, లేదా ఎంఆర్ఓ ద్వారా కానీ, వీళ్ళందరి ద్వారా మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాము. అది ఈ ప్లాట్లు మాది, మీకు సబ్ డివిజన్ లేదు, మీకు సంబంధం లేదు. ఇది ఎప్పుడో మా పూర్వీకులు అమ్మారు, మాకు తెలవకుండా చేశారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. సార్, ఇది 1986-87లోని ఇది లేఅవుట్ చేయడం జరిగింది. సో 1986-87లో లేఅవుట్ చేసినప్పుడు ఇది మనకు పంచాయతీ అప్రూవల్ కానీ ఏది అప్పట్లో లేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్గా కలిపేసి ఇవి లేఅవుట్ వేశారు. ఫ్లాట్లుగా లేఅవుట్ వేసుకొని ముగ్గురు అగ్రిమెంట్ చేసుకొని ఇండివిజువల్గా అమ్మారు. అంటే ఒకటే లేఅవుట్, ఒకటే ఎకరాల్లోనే మొత్తం అందరూ ముగ్గురు కలిసి ఎవరికి ఎన్ని వచ్చినాయో ఎన్ని భాగాలు వేసుకున్నారో వాళ్ళకి తెలియకోకుండా, అంటే పక్కనే ఇది ఒకరు సంజీవ్ రెడ్డి గారు అమ్మితే లక్ష్మమ్మ ఒకరికి అమ్మితే ఇంకొకరికి అమ్మారు. సో అట్లా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కో పర్సన్, ఇది ఒకరు సంజీవ్ రెడ్డి గారు అమ్మితే లక్ష్మమ్మ ఒకరికి అమ్మితే ఇంకొకరికి అమ్మారు. సో అట్లా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కో పర్సన్కి అమ్ముకోకుండా డిఫరెంట్ పర్సన్స్కి అందరూ అమ్మారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం వాళ్ళది 6 ఎకరాలు అండి. 188 ఉండే సర్వే నెంబర్లో 6 ఎకరాలు. 6 ఎకరాలు గాను 1 ఎకరా ఒకరికి సపరేట్గా అమ్మారు. మిగిలిన 5 ఎకరాల్లోనూ లేఅవుట్ వేశారు. ఈ 5 ఎకరాల లేఅవుట్లకు గాను మొత్తం అందరూ కలిసి ఇక్కడ మేము తీసుకున్న వాళ్ళందరూ ఒకరు 4 సెంట్లు బిట్టు తీసుకున్నారు, ఒకరు 8 సెంట్లు బిట్టు తీసుకున్నారు, ఒకరు 20 సెంట్లు బిట్టు తీసుకున్నారు. ఇట్లా ఒక్కొక్కరు బిట్టు తీసుకున్నారు. వాళ్ళు తదనంతరం మళ్ళీ కూడా అమ్మి, అంటే క్రయ విక్రయాలు కూడా జరిగినాయి ఇందులో. అంటే కొనిన వాళ్ళు ఉన్నారు, అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఫస్ట్ అమ్మిన వాళ్ళు వచ్చేసి సంజీవ్ రెడ్డి, కాసిం లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ వాళ్ళు. సో వీళ్ళు అయితే సంజీవ్ రెడ్డి ప్రజెంట్ ఉన్నారు, కాసిం లక్ష్మయ్యను లక్ష్మీదేవమ్మ వాళ్ళు లేరు. సో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆలోచించుకొని ఇప్పుడు మొదటికి వచ్చి సంజీవ్ రెడ్డి వాళ్ళ సంబంధికులు వచ్చి ఈ ఫ్లాట్లు మొత్తం మాది, ఈ భూమి మేము అమ్మలేదు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అని ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఈ భూమి మాది, ఇప్పుడు ఇక్కడ కులాయప్ప గారని మనకి ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటికాడికి ప్రతిసారి వచ్చి పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇల్లు కట్టద్దని ఆపేసి నిలిపివేస్తున్నారు ప్రతిసారి. సో ఇక నేను కులాయప్ప గారు కూడా ఆయన ఏదో చిన్న కారు పని చేసుకుంటూ ఉన్నాడు. సో అట్లాగే మేము కూడా ఇట్లా పక్కన హాస్పిటల్లో క్లర్క్గా వర్క్ చేసుకుంటున్నాం. అట్లా అందరూ ఇండివిజువల్గా సన్నకారు వాళ్ళమే దగ్గర డబ్బులు చిన్న డబ్బులు పోగేసుకొని స్థలం కొనుక్కోండి. అందరూ 4 స్థలం 5 సెంట్లు కొనుగోలు. ఇప్పుడు ఆయన లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆయన నిలిపేస్తున్నారు. ప్రతిరోజు ఆయన భయపడుతున్నాడు. ఆయన వృత్తి చాకుల వాళ్ళండి. ఆయనకి ఎవరికి ఏం చేయాలో చదువుకోలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. సో మేమందరం ఆయనకు సపోర్ట్ ఉండాలి. మావి స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆయన కోసం మేమందరం ఇక్కడ నిలబడినాం. మీకు మీడియా వాళ్ళందరినీ మేము కోరుతున్నాము, మాకు దయచేసి దీనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. సార్, ఇది మేము కొనిన భూమి వచ్చేసి 1986లో ఉండే భూమిని మేము రీసెంట్గా కొన్నాం సార్. లాస్ట్ 2 years బ్యాక్ కుల్లాయప్ప అన్న పర్సన్ మేము ఇద్దరం కొన్నాం. సో అంటే మాకు 86 తర్వాత ఇద్దరు చేతులు మారిన తర్వాత 3వ వ్యక్తి నుంచి మేము తీసుకున్నాం. అంటే ముగ్గురు లీగల్ డాక్యుమెంట్ తీసుకున్న ప్రకారం ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్ అంటే 25 ఏళ్ళు లీగల్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే భూమి చెల్లుతుంది ఎవరికైనా కానీ. సో అట్లా ఈ లీగల్ డాక్యుమెంట్ కూడా లాయర్ గారి దగ్గర చెక్ చేయించుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాత లాయర్ దగ్గరికి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయి, 25 ఏళ్ళ వరకు ఈ క్రయ విక్రయాలు కూడా కరెక్ట్గా ఉన్నాయని ఉద్దేశం తెలిసిన తర్వాత మంచిగా ఉంది. రిజిస్ట్రేషన్లు కూడా డబుల్ రిజిస్ట్రేషన్ లేవు, సింగిల్ రిజిస్ట్రేషన్ ద్వారా మేము ఆ రోజు డబ్బు పెట్టి తీసుకున్నాం. తక్కువ రేటుకి వస్తుందని చెప్పి మాకు ఊరికి దూరంగా ఉన్నా కూడా తీసుకున్నాం. ఈ రోజు ఇక్కడ ఏమైందంటే దగ్గరలో హైవే పడింది. హైవే పడడం వల్ల ఇది వాల్యూ పెరిగిన తర్వాత వాళ్ళకు ఉండే భూమి కింద ఉండే భూమిని పైకి కన్వర్ట్ చేసుకుంటూ మాకు పైకి వస్తే వాల్యూ పెరుగుతుందని చెప్పి ఈ ఫ్లాట్లలోకి ఇప్పుడు కన్వర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఆఫీసుల దగ్గరికి వెళ్ళాం సార్. మేము కలెక్టర్ స్పందనాలు కూడా 2 times మేము ఇచ్చాము.
స్పందన వచ్చి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. రెవెన్యూ తర్వాత మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి ఇచ్చాం. ఎస్పీ ఆఫీస్ నుంచి మన రాప్తార్ పోలీస్ స్టేషన్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చాం సార్. వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఉంటే కనుక కోర్టులో చూసుకోండి అని చెప్పారు. రాప్తార్ పోలీస్ సార్ వాళ్ళు కూడా కోర్టులో చూసుకోమని చెప్పారు. సో మేము ఒకసారి మీడియా వాళ్ళను అప్రోచ్ అయ్యి మీడియా ద్వారా మా బాధ తెలియజేసుకొని దాని తర్వాత మీరు ఏం చెప్తారు దాన్ని చూసుకొని మేము కోర్టుకు వెళ్ళాలా లేదంటే మా పరిస్థితి ఏంటి. సో మేము ఒక్కరి బాధితులం కాదు సార్, దగ్గర మనం 70-80 మంది ఈ బాధితులు మేము ఉన్నాం, ఈ ఫ్లాట్ గల వాళ్ళే ఉన్నాం. సో దీనికి ఏదన్నా మనకు పరిష్కారం ఏమైనా చేయగలగని కోరుతున్నాం సార్. స్థానిక ఎమ్మెల్యే గారికి మేము తెలియజేయడం అనగా మేము ఫ్లాట్లు ఇక్కడ క్లియర్గా ఉన్నాయని కొన్నాము. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. డైలీ వచ్చి అతని పేరు చిన్నపరెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళంతా వచ్చి బెదిరిస్తున్నారు. మేము 2-3 సార్లు వచ్చినాము, మీది ఏందని ఉంటే తెచ్చుకోపోండి అని వాళ్ళు అన్నారు. సార్ మాకు మేము కొనిండేది 84లో కొన్ని వాళ్ళతో మేము కొన్నాము. మా ఫ్లాట్లు క్లియర్గా ఉండాలని మేము చెప్పినాము. అయినా వాళ్ళు రోజు వచ్చి పోలీసు వాళ్ళని దొరుకుని వచ్చి బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళని కూడా కన్నా సార్ మేము ఏదో కొనిండేటి మీరు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. మీరు ఎందుకు కొన్నారు, మీరు ఉండే ల్యాండ్ వెనకాల బ్యాక్ సైడ్ కదా అంటే లేదు మాకు ముందుకు వస్తుందని వాళ్ళు మామూలుగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళు రోజు వచ్చేది మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు దిక్కుని సార్ చెప్పుకోండి అంటున్నారు. మేము ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము, సిఐ దగ్గరికి కూడా చెప్పాము. ఇది వాళ్ళు సిఐ గారు పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు, చిన్నపరెడ్డి వాళ్ళు రాలే. మేము ఆడ బెంగళూరులో ఉన్నాము, ఆడుంటాము, మాకు అవ్వలేదు అన్నారు. ఇప్పుడు మేము ఎవరు లేనప్పుడు వాళ్ళు అతను వస్తాడు, సర్వేని తోలుకొని వస్తాడు, డైలీ కొలుస్తాడు. రోజు ఒక రకంగా బెదిరిస్తున్నాడు సార్. మాకు ఏదో న్యాయం చేయమని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, సిఐ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం సార్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్, మా ప్రూఫ్లు ఉన్నాయి. లేఅవుట్ ఉంది ఇది ఇక్కడ. మేమంటే ఫ్లాట్ అప్పుడు మాకు దీని లేఅవుట్ ఇలే 84లో లేదు కదా సార్. ఇప్పుడు 84 ప్రకారం లెక్కసరం పోతే అప్పుడు మొత్తం ఆ టౌన్ అంతా ఉండవు సార్, అవి ఫ్లాట్లే ఉండవు. అప్రూవల్ అప్పుడు 84లో ఎక్కడే కానీ లేవు సార్. 84లో అప్రూవల్ లేవు. లేకపోయినా ఇప్పుడు అప్రూవల్ కావాలంటే ఎట్లా వస్తుంది సార్? 84లో వేసిండేటివి ఇప్పుడు 2026 ఎన్ని ఏళ్ళు అవుతుంది? 30 ఏళ్ళ నుంచి అప్రూవల్. ఇప్పుడు ఏదో ఈనాడు 2000 సంవత్సరం నుంచి అప్రూవల్ పెట్టినారు. అంతకుముందు 84లో లేవు కదా. లేకోకుండా వాళ్ళు అప్రూవల్ కావాలంటే ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మీరు అప్రూవల్ తెచ్చుకోవాలి, మీకు ఫ్లాట్ చెల్లవని వీళ్ళు వీఆర్ఓలు వీళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. సర్వేలు కూడా మీరు ఏమంటున్నారు, మీకు అప్రూవల్ లేవు, మీకు చెల్లవు అది అని అంటారు. కొన్నింటి ఒరిజినల్ జినే కొన్నింటి మీకు చెల్లవంటే ఇంకో డూప్లికేట్ చెల్లుతాయి సార్ మాకు. మేము ఎవరిని అడగలం, మేము ఎవరి దగ్గర పోవాలా? చూపించడం లేదు సార్. వాళ్ళు ఏం చూపించారు సార్? మాకు ఉండేది ఇప్పుడు చెప్పేది మేము కొనిండే ల్యాండ్లో మాకు జినేన్గా ఉంది, మేము జినేన్ ఉందని మేము కొన్నాము. వాళ్ళు కొనిండేటివి వాళ్ళు ఒకసారి కూడా పేపర్లు చూపిలు అడిగినా కానీ చూపిరు. పేపర్లు ఏంటో పేపర్లు పట్టుకొని వస్తారు, రౌండ్ వేసుకోమతారు, ఇద్దరు పోలీసులను తోలుకొని వస్తారు, రౌండ్ వేసుకో. పోలీసులను కూడా కానీ సార్ మీకు రెవెన్యూలో ఏం సంబంధం సార్, మీరు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు చెప్పరు, వెళ్ళిపోతారు వాళ్ళు ఏమన్నా. ఇప్పుడు ఇంతకుముందు మేము ఎస్పీకి ఇచ్చినాము అర్జీ, కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ దగ్గర ఇచ్చినాము, ఇంక ఎమ్మెల్యే గారికి నేడుకుంటున్నాము. ఏదో మాకు ఇది న్యాయం చేయమని అడుగుకుంటున్నాము సార్. అట్లే వాళ్ళ పార్ట్నర్స్ కూడా ముగ్గురు. మీడియా మిత్రులకు, పుర ప్రజలకు, ఎమ్మెల్యే గారికి, అందరికీ పేద ప్రజల యొక్క తరపున మేము పేద ప్రజల మేము ప్రతి నెల వచ్చిన జీతంలో చిన్న 10-12 వేల జీతంలో మేము ఎంతో అంత పోగు చేసుకున్న డబ్బుతో మేము కట్టుకున్న ఫ్లాట్లు ఇవి. చాలామంది ఇందులో రకరకాల వ్యక్తులు ఉన్నారు. దినసరి కూలీలు ఉన్నారు, చిన్న 15,000 చేసే ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా మేము ఎగ్జాంపుల్ నేను 2013లో నేను ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాను. అంతకుముందు నాకు ఫ్లాట్ అమ్మిన వ్యక్తి 2007లో వాళ్ళతో తీసుకున్నాడు. అంతకుముందు క్రయ విక్రయాలు సుమారు 6 సార్లు 7 సార్లు క్రయ విక్రయాలు జరిగినాయి. దాదాపుగా ఈ 30 ఏళ్ళలో. 1986లో చేసినప్పుడు, ఆ రోజు లేఅవుట్ చేసినప్పుడు 5 ఎకరాలు అమ్మినారు లేఅవుట్ చేసి. ఇందులో ముగ్గురు భాగస్వాములు వాళ్ళు లేఅవుట్ చేసి అమ్మిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో క్రయ విక్రయాలు జరిగినాయి. అప్పట్లో అప్రూవల్స్ అనేది లేవు సాధారణంగా, ఇక్కడే కాదు చుట్టుపక్కల ఎక్కడా లేవు అప్రూవల్స్. ఇది కామన్ విషయం. ఇది తెలియకుండా ఊరికి ఆ చిన్న పాయింట్ సాంకేతిక కారణం చెప్పి అది ఇది అని చెప్పేసి ఊరి తిమ్మిని చేసి వాళ్ళు ఉన్న ఈ 5 ఎకరాలు అమ్మింటే లేఅవుట్లో రోడ్డుకు దగ్గరలో ఉన్న ఫ్లాట్లన్నీ అమ్మేసినారు ఆ రోజు. ఎందుకంటే దగ్గరలో ఉంటేనే కనీసం తీసుకుంటారేమో అనేసి 20-30 ఏళ్ళ క్రితం ఆ విధంగా అమ్మేసి, మళ్ళీ ఇప్పుడు హైవే పడిందనేసి ఇప్పుడు రోడ్డుకి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిందనేసి మాది ఇక్కడ వస్తుంది, మీ ఫ్లాట్లు ఏదో అమ్మినామో ఏమో తెలియదు మాకు, మా ఫ్లాట్లు ముందుంటాయి, మీ వెనక్కుంటాయి, ఇంకా అంతా కూడా మాదే సబ్ డివిజను అది ఇది అని చెప్పేసి దీని అంతా గందరగోళం చేసి దీంట్లో కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా ఇందులో వ్యవస్థలు మేనేజ్ చేసినారు. డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయినాయి. ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది సస్పెండ్ కూడా అయినారు. కొంతమంది ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఒకరు సస్పెండ్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ఆయన సస్పెండ్ కూడా అయినాడు. ఆయన కూడా వీళ్ళందరూ కలిపి మేనేజ్ చేసుకొని వచ్చారు. అప్పుడు కూడా పోలీసులు ఇంతకుముందు కూడా ఈ లేఅవుట్లో ఇక్కడ కులాయప్ అనే వ్యక్తి
చిన్న చిన్న పని చేసుకుంటూ బతికే ఆయన పాపం ఆయన కట్టుకుంటారు ఇల్లు ఆయనకు ఎన్నోసార్లు వచ్చి బెదిరించారు, కానిస్టేబుల్ పంపించారు ఇక్కడికి, ఎందుకో ఏం చేస్తున్నారో అది ఇది అనేసి. ఇది కరెక్ట్ కాదు. ఇది పోలీస్ డిపార్ట్మెంటు సివిల్ పంచాయతీల్లో తలదూర్చకూడదు. ఇక్కడ ఎవరైనా గొడవపడి చేసుకుంటేనే వాళ్ళు రావాలి, వీటికి వాళ్ళకి వచ్చే అవసరం లేదు. వాళ్ళకి సెటిల్మెంట్లు పంచాయతీలు పొలిటీషియన్లు జరగాల్సింది. ఏమున్నా సరే డిపార్ట్మెంట్లు చేయాలా, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మార్జిన్ ఇచ్చినాం, వాళ్ళు పరిష్కరించాలా. వాళ్ళ తరపున వాళ్ళు మా తరపున వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్లు చూడాలా, మా డాక్యుమెంట్లు చూడాలా. డాక్యుమెంట్లు చూసి నువ్వు క్లారిఫై చేసుకోకుండా ఊరికినే ఏదో వచ్చి ఊరినే అట్లా అది ఇది ఇట్లా లేదు అట్లా లేదంటే ఏమది. డాక్యుమెంట్ చూడాలి, డాక్యుమెంట్ చూడాలా. అప్రూవల్స్ అనేది ఇదిగోండి, ఇగో ముగ్గురు ఇదిగోండి, సంజీవ్ రెడ్డి, చెన్నారెడ్డి, సంజీవ్ రెడ్డి, కాసంశెట్టి లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ, వీళ్ళు ముగ్గురు ఓనర్లు, వాళ్ళు భాగస్వాములు. వాళ్ళు క్రయ విక్రయాలని జరిపిన జీపీ పవర్ ఇచ్చేసినారు, కొంతమందికి జీపీ పవర్ ఇచ్చి అమ్మినారు. అప్పుడంతా కళ్ళు మూసుకున్నారు, అన్ని కలిసి చేసినాక ఇందులో 2 భాగస్వాములు చనిపోయారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదో ఒకటి చిన్న చిన్న లూపాల్స్ ఒట్టిగానే తీసుకొని అట్లా ఇది అది ఇది అనేసి మాయ చేసి వ్యవస్థలు మేనేజ్ చేసి ఊరినే అట్లా ఏదో గద్దల్లా వచ్చి వాలిపోయి మా యొక్క పేదల కడుపు కొట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ శక్తులను నేను దయచేసి సునీతమ్మ గారికి మరీ నమస్కరిస్తాను. ఎందుకంటే పరిటాల మహానుభావుడైన పరిటాల రవి గారు ఇట్లా పేదవాళ్ళ జోలికి ఏ రోజు పోలేదని మహానుభావుడు. ఆయన ఎప్పుడు పేదవాళ్ళ పక్షాన నుండి పెద్దవాళ్ళకి కూడా మాట్లాడి ఎంతోమంది పేదలకు చేసిన మహానుభావుడు. అటువంటి ఆమె సునీతమ్మ కూడా వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె మాకు బాగా న్యాయం చేస్తారని, ఎవరన్నా శక్తులు ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళని ఆరికట్టి పేదలకు న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. సునీతమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. దయచేసి సునీతమ్మ గారు మీరు మాకు న్యాయం చేయండి. ఇందులో అంతా పేద సామాన్య ప్రజానీకం ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయించండి, లీగల్గా చూడండి, అన్నీ చెక్ చేయించి న్యాయం చేయండి మాకు కావాలంటే.